అల్లు అర్జున్ ఆయన స్నేహితుల బృందం బెల్జియం పర్యటనలో ఉన్నప్పుడు మూసి ఉన్న ఒక రెస్టారెంట్ లోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని భావించింది. అన్ సీజన్ కావడంతో ఆ రెస్టారెంట్ ను మూసివేశారు. కానీ అల్లు అర్జున్ ఆయన స్నేహితుల బృందం మాత్రం ఆ రెస్టారెంట్ లోనే భోజనం చేయాలని పట్టుబట్టారు. దీంతో లగ్జరీ కాన్సియర్స్ సర్వీసెస్ సంస్థ సీఈఓ కరణ్ భంగే ఆ రెస్టారెంట్ యజమానితో మాట్లాడి ఆ ఒక్క రోజు రాత్రి కోసం దాన్ని తెరిపించారు. ఖర్చు ఎంత అయిందో తెలుసా? వారం రోజుల పాటు ఆ రెస్టారెంట్ తెరిచి ఉంటే ఎంత ఆదాయం వస్తుందో అంత అయింది. అంటే లక్షలాది రూపాయలను మంచి నీళ్ళలా ఖర్చు చేశారు. మన దేశంలోని సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లినప్పుడు అత్యంత విలాసవంతమైన సేవలు అందిస్తూ ఉంటుంది లగ్జరీ కాన్సియర్స్ సర్వీసెస్ సంస్థ. తాజాగా అల్లు అర్జున్ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ కరణ్ భంగే బయటపెట్టారు. అల్లు అర్జున్ బృందం కోరిన కోరిక తనను ఎంతో ఆశ్చర్యపరిచిందన్నారు. ఆ రాత్రి రెస్టారెంట్ ను తెరవడంతో పాటు వారికి ఇష్టమైన భారతీయ ఆహారాన్ని, వారి అభిరుచికి తగ్గ సంగీతాన్ని ఏర్పాటు చేశామని, హైదరాబాద్ అనుభూతిని విదేశాల్లో వారికి అందించామని భంగే వెల్లడించారు. తన కెరియర్ లో ఎందరో హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లకు సేవలందించానని, కానీ అల్లు అర్జున్ బృందం కోరిన కోరిక ప్రపంచంలోనే ఒక అత్యంత అరుదైన అనుభవంగా అనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో తనకున్న పరపతితో ఇలాంటి పనులు చేయటం అల్లు అర్జున్ కు సులభం కావచ్చు, కానీ బెల్జియం వంటి దేశంలో కూడా అదే స్థాయి సౌకర్యాన్ని, విలాసాన్ని కల్పించడం చూసి బన్నీ ఆశ్చర్యపోయాడని కరణ్ చెప్పారు. ఇలాంటి సర్వీసుల కోసం అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటుందని, అయితే ఆ స్థాయి వ్యక్తులకు డబ్బుల కన్నా తమకు కావాల్సింది జరగటం ముఖ్యమని పేర్కొన్నారు.